ఫ్రెండ్స్ 2 బైట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. ఇది వచ్చేసి పట్టీకి అనమాట 1 ఇంచు. ఇది కుట్లలోకి, ఇది కుట్టు పైన ఉండే విధానము. ఇది డౌనల్ అనమాట. డౌనలు ఈ లూజ్ కూడా డౌనల్కి ఇలా. ఇది కుట్టు వేసే విధానంది, కుట్టు పైన ఉండే విధానంది అనమాట. ఫ్రెండ్స్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచు తీసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు తీసుకున్నా పర్వాలేదు. క్రాస్ అనేది ఇక్కడ గుబ్బలాగా లేకుండా, బ్లౌజు కొంచెం ఫిట్టింగ్గా ఉంటే అతుక్కుంటుంది, లూజ్ ఉంటే గుబ్బ అనేది కనిపిస్తుంది అన్నమాట. మా వీడియోస్ ఇంత విధానంగా చెప్తున్నా అని మన వ్యూవర్స్ పెట్టారు. సరిగ్గా కొంచెం బాగా అర్థం, వాయిస్ సరిగా లేదన్నారు. ఇది మైక్ కొంచెం పోయిందనమాట. వేరే మైక్ కొనుక్కునేంత వరకు కొంచెం అలాగే ఉంటుంది, క్షమించాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇది వచ్చేసి 1/2 ఇంచు. వీపు పట్టికి క్లాత్, వీపు పొడవు, నెక్ వెడల్పు, షోల్డర్ కుట్లలోకి, ఇది కుట్లలోకి ఇక్కడ 1/2 ఇంచు, అక్కడ 1/2 ఇంచు పోతుంది. ఇక్కడ వచ్చేసి సంక అనమాట. 2 ఇంచులు క్లాత్ ఉండేలాగా, ఎప్పుడైనా లావైనా తీసుకునేలాగా ఉండాలి కుట్లు. ఇప్పుడు రౌండ్ నెక్ అనమాట. ఇలా మార్క్ వేసుకొని మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ బ్యాక్ భాగం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఉక్సులు కాజాలకు పనికొస్తుంది అన్నమాట. చిన్న పట్టి వచ్చేసి ఉక్సులకు పనికొస్తుంది 1 ఇంచు. 2 ఇంచులు ఉన్నది కాజాలకు పట్టుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము క్రాస్ కటింగ్ అంటే మామూలు కటింగ్. ఫ్రెండ్స్ ఇది మామూలు కటింగ్ చేస్తున్నాము. వాళ్ళు మామూలు కటింగ్ అడిగారు కాబట్టి మామూలు కటింగ్, నార్మల్ కటింగ్ అన్నమాట. ఇది వచ్చేసి నెక్, షోల్డర్, సంక సైడు. ఇక్కడ షేప్ పట్టికి మనము ఇక్కడ చూసుకున్నాం. బ్లౌజు సరిగ్గా సరిపోతుంది. సైడ్స్ కొంచెం తగ్గించుకుని ఫ్రెండ్స్ ఫ్రంట్ భాగం అయిపోయింది. కాకపోతే ఇప్పుడు క్రాస్ ఇక్కడ కూడా 1/2 ఇంచు తీసేస్తున్నాను ఫ్రంట్లో. ఇది వచ్చేసి వీపు పట్టికి వచ్చేసింది 1 ఇంచు వెడల్పు, 10 ఇంచులు పొడవు అన్నమాట. ఇప్పుడు షేప్ పట్టికి మనము కట్ చేస్తున్నాం. షేప్ పట్టి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఎగస్ట్రా ఉంది, ఇది కట్ చేస్తాము. ఫ్రెండ్స్ ఈ షేప్ పట్టీలు డబల్ తీసాను అనమాట. ఇంకోటి కూడా తీసుకోవచ్చు, ఇంకా గ్రోత్కి అవసరం అవుతుందేమో. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.